శ్రీమాత్రే నమః. ఉపనిషద్దర్శిని 180 బృహదారణ్యకోపనిషత్తు షష్టమ అధ్యాయం తృతీయ బ్రాహ్మణం తరువాయి భాగం. ఈ భాగంలో చెప్పబోవు ఆత్మ యొక్క లక్షణాలు చాలా ముఖ్యమైనవి. శ్రద్ధతో అర్థం చేసుకోగలరు. యాని హ్యేవ జాగ్రత్ పశ్యతి తాని సప్త ఇత్యత్రయాం పురుషః స్వయం జ్యోతిర్భవతి సోహం భగవతే సహస్రం దదామ్యత ఊర్ధ్వం విమోక్షాయ బ్రూహితి. జాగ్రత్తావస్థ అనేది ఒక స్థితి అయితే ఆ అవస్థలో స్వప్నాన్ని చూస్తుంటాడు అని అంటారు. కాదు, మెలకువగా ఉన్నప్పుడు చూసిన దానినే స్వప్నంలో కూడా చూస్తాడు. అందువల్ల జాగ్రత్త స్వప్నావస్థలు రెండు ఒకటే అని అంటారు. కానీ అది నిజం కాదు. స్వప్నంలో ఆత్మ స్వయం జ్యోతిలా ప్రకాశిస్తాడు అని యాజ్ఞవల్కుడు చెప్పగా జనకుడు, ఓ ఋషి, మీరు 1000 గోవులను స్వీకరించి నాకు మోక్షప్రదమైన సాధనాన్ని అనుగ్రహించండి అని వేడుకున్నాడు. సవాయేష ఏ తస్మిన్ సంప్రసాదేరత్వా చరిత్వా దృష్టై పుణ్యం చ పాపం చ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాయ ద్రవతి స్వప్నాయైవ సయత్తత్ర కించత్ పశ్యత్య సన్వా గతస్తేన భవేత్యా సజ్జోహ్యం పురుష ఇత్యేవమేవా. ఓ విదేహరాజా జనక, ఆ స్వయం జ్యోతి స్వరూపమైన ఆత్మ సుషుప్తిలో మునిగి విహరిస్తూ పాపపుణ్యమును చూచటం వల్ల వెళ్ళిన మార్గంలోనే తిరిగి స్వప్నస్థానానికి వస్తాడు. అంటే కొద్ది సమయం సుషుప్తిలో ఉంటాడు, తిరిగి స్వప్నస్థానానికి న్యాయ ప్రకారం వస్తాడు. స్వప్నస్థానంలో చూచిన పాపపుణ్య ఫలములు అతను పొందుటలేదు. ఆ ఆత్మ అసంగుడవుతున్నాడు. స్వయం జ్యోతిస్వరూపమైన ఆ ఆత్మ జాగ్రత్త స్వప్న సుషుప్తులలో సంచరిస్తూ సమస్త జనులతో అనురాగాన్ని అనుభవిస్తూ నానా విధములుగా క్రీడిస్తూ కూడా అక్కడ పొందిన పాపపుణ్యములకు బద్ధుడుగా అవటం లేదు. అన్ని అవస్థలలోనూ అసంగుడుగా ఉంటాడు. ఒక పెద్ద తిమింగలం నది యొక్క 2 ఒడ్డులను అనుసరించి ఏ విధంగా తిరుగుతూ ఉంటుందో అలాగే ఈ ఆత్మ జాగ్రత్త స్వప్న స్థానములను అనుసరించే సంచరిస్తుంది. ఆకాశంలో నిర్విరామంగా ఎగిరి అలసిన గ్రద్ద లేక డేగ లాంటి పక్షి ఏ విధంగా అయితే రెక్కలు ముడుచుకొని తిన్నగా గూడులోకి చేరుతుందో అలాగే జాగ్రత్త స్వప్నస్థానాల మధ్య సంచరించే ఈ ఆత్మ తన గమ్యస్థానమును విశ్రాంతి స్థానము అయిన సుషుప్తిలోకి చేరుకుంటుంది. అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. అక్కడ ఏ కోరికలు కోరదు, ఏ స్వప్నాలు చూడదు, ప్రాజ్ఞనిగా ప్రవర్తిస్తుంది. తవ అస్థయితాహిత నామనాడ్యో యథా కేశః సహస్రదా భిన్నస్తావతానిమ్నా తిష్టంతి శుక్లస్య నీలస్య పింగళస్య హరితస్య లోహితస్య పూర్ణః. సహస్రాధిక విభాగాలుగా చేయబడి తల వెంట్రుక కన్నా అతి సూక్ష్మమైన హిత అను పేరు గల నాడులు తెల్లని రంగు, నీలవర్ణము, సస్యవర్ణము మరియు ఆకుపచ్చ రంగులలో రసములతో నిండి ఉన్నాయి. స్వప్నంలో వీడు కొడుతున్నాడు, వాళ్ళు పట్టుకుని వశపరుచుకుంటున్నారు, ఏనుగు తరుముతోంది, నేను పల్లములో పడిపోతున్నాను మొదలైనవి అనుభవిస్తాడు. తిరిగి లేచిన తర్వాత నేను దేవతను, నేను రాజును, నేనే ఈ సర్వస్వాన్ని అయి ఉన్నాను అని తెలుస్తుందో అప్పుడు అది ఆత్మకు పరలోకము అవుతుంది. అద్వా అస్థయిత దతిచ్చంద అపహత పాప్మా భయఘం రూపం. ఆ సుషుప్తులో ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏది అంటే కామరహితమైనది,
ధర్మాధర్మ వర్జితమైనది, బహిరహితమైనది. తద్యథా ప్రియయా స్త్రియా సంపరిష్వక్తో న బాహ్యం కించన వేద నానర్థమేవ మేవాయం పురుషః ప్రాజ్ఞేనాత్మాన సమర్విష్యక్తో న బాహ్యం కించన వేద నానర్థం. తనకు ప్రియురాలైన స్త్రీని గాఢంగా ఆలింగనం చేసుకున్నప్పుడు ఆ తాదాత్మ్యంలో ఏ విధంగా తాము ఇరువురు కాదు, ఒక్కరే, తాము తప్ప తమకు లోపల కానీ బయట కానీ ఈ విశ్వములో ఇంకేవీ లేవు అనే భావం కలుగుతుందో, అలాగే స్వరూపము స్వకి ఆత్మతతో కలిసి ఏకరూపాన్ని పొంది వెలుపల ఉన్నది లోపల ఉన్నది అని వేరువేరుగా తెలుసుకోలేని స్థితిలోకి చేరుతుంది. తద్వా అస్థై తదాప్త కామమాత్మ కామ మకామగం రూపగం శోకానంతరం. అదే ఈ ఆత్మ యొక్క స్వరూపము. ఇది ఆప్త కామము గలది, ఆత్మయే కామముగా గలది. కామము లేనిది, లోకశూన్యమైనది అయిన పరమాత్మను పొందుతోంది. ఇక్కడ ఆచార్యుడు సంస్కృత మంత్రాలు ఎందుకు ఇక్కడ వస్తున్నాయి అని అంటే, ఈ మంత్రార్థం రాస్తున్నప్పుడు సహజమైన అర్థాన్ని వదిలి మరోలా వ్యాఖ్యానిస్తే అసలు మంత్రం చదివి అర్థం చేసుకోగలుగుతారని వివరిస్తున్నాడు. సశేషం. శుభం భూయాత్.